So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. He is none other than Jack. ఏదైనా చెప్దాం అనుకుంటున్నా స్కామ్ గురించి ఏం చెప్పవా? సో మన జాక్ గడ్ ఏం చెప్పాడు, బట్ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్ గా స్కామ్ గురించి మాట్లాడుకుంటే 2019 లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రామిస్ చేశారు, మద్యపానం నిషేధిస్తున్నాం, వీఆర్ గోనా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆన్ ఆల్కహాల్ అని చెప్పేసి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. బట్ ఎవరైతే ప్రామిస్ చేసిర్రు, అన్ఫార్చునేట్లీ వాళ్ళ పీపులే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే మాషామాషి స్కామ్ కాదు, 99,000 crores మ్యానిపులేట్ అయినాయి. ఎట్లా ఏం సంగతి అది మాట్లాడదాం. అండ్ ఈ స్టోరీ ఎండ్ వరకు అండి మిస్ కాకుండా, ఎందుకంటే మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ స్టోరీ ఒక బ్లాక్ బస్టర్, దోపిడీలు, అబద్ధాలు, లిక్కరు, స్కామ్ వాహ్ ఎవరైతే పీపుల్ రిలాక్సేషన్ కోసం తాగుతారో వాళ్ళు మొత్తం వీడియో చూసినాక పిచ్చ కోపంగా వచ్చేస్తారు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో 2019 లో ఒక ప్రామిస్ చేశారు ఆంధ్రప్రదేశ్ లీడర్, ఏంటంటే మద్యపానాన్ని నిషేధిస్తున్నాం, వీఆర్ గోనా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆల్కహాల్ కన్సంప్షన్ మీద అని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు లీడర్. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. సేమ్ అదే లీడర్ తాలూకా మనుషులు ఓకే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. Over the 3,200 crore liquor scam that allegedly happened during the YSR Congress Party regime. అదే విచిత్రం. ఎస్, అట్లనే ఉన్నారు. ఏం ఆషామాషి వాల్యూ కాదు, 99,000 crores లెక్కలు లేవు దానికి. సో ఆ విషయం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. అసలు క్యాష్ పద్ధతిలో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. సో మ్యాటర్కి వచ్చేసి 2019 లో ఒక మాస్టర్ ప్లాన్, 2019 లో మద్యపానం నిషేధిస్తున్నాం అని చెప్పేసి కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారు. లైక్ ప్రైజెస్ పెంచడము, ఇక్కడ లిక్కర్ కన్సంప్షన్ డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పి రేట్లు పెంచుతా ఉన్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 3,500 లిక్కర్ షాప్స్ ని గవర్నమెంట్ అండర్ లోకి తీసుకున్నారు. బెల్ట్ షాపులకు అవైలబిలిటీ ఆఫ్ షాప్స్ తగ్గిస్తా ఉన్నాము. అండ్ ప్రైజెస్ అయితే చెప్పొద్దు, చాలా ఘోరంగా పీక్స్ కి వెళ్ళిపోయినాయి ప్రైజెస్. 150 క్వార్టర్ అన్నారు, 160 రూపాయలు చేశారు. ఎందుకు ఇది ప్రభుత్వం? అండ్ ప్రైజెస్ చాలా విపరీతంగా పెంచేసిన, ఎందుకంటే పీపుల్ కొంచెం తక్కువ తాగుతారు అని చెప్పేసి. బట్ ఇక్కడ పబ్లిక్ ఇంప్లిమెంట్ చేసిన స్టెప్స్ కి క్వైట్ ఆపోజిట్ అయింది. పబ్లిక్ ఇంకెక్కువ తాగుతున్నారు. బేసిక్ గా మన వాళ్ళు ఎవరైతే పాపులర్ బ్రాండ్స్ తాగుతారో, మెక్డానల్డ్స్, బ్లాక్ పెప్పర్, రాయల్ స్టాగ్ ఇలాంటివి మాయమైపోయినాయి. కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? మాయమైపోయి మార్కెట్ లో కొత్త బ్రాండ్ వచ్చింది. అండ్ ఒకటి కాదు, మల్టిపుల్ వచ్చినాయి. లైక్ బూమ్. జగన్ తయారు చేసిన మద్యం మట్టుకు పొరపాటున మీరు తాగితే సంవత్సరంలో దేవుడి దగ్గరికి వెళ్తాం. ప్రెసిడెంట్ మెడల్, సుప్రీం బ్లెండ్, బ్రిలియంట్ బ్లెండ్ ఇలాంటివి స్టోర్స్ లో అవైలబుల్ కావడం స్టార్ట్ అయింది. ఈ బ్రాండ్స్ ఎవరివి ఏడికిన వచ్చిన పబ్లిక్ కి తెలియదు, ఏదో కొత్త బ్రాండ్ అనుకుని సైలెంట్ గా ఉన్నారు. సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ప్రామిస్ చేసారో లిక్కర్ ని ఆపుతామని చెప్పేసి వాళ్ళ తాలూకు మనుషులే ఈ బ్రాండ్లని లాంచ్ చేశారు మార్కెట్ లో. ఏపీలో కొత్తగా మరో 10 బ్రాండ్లకు ఏపీ ఎస్బీసీఎల్ తాజాగా అనుమతులు ఇచ్చింది. అండ్ మీకు ఇప్పుడు లిక్కర్ సిండికేట్ ఎట్లా ఫామ్ అయింది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గవర్నమెంట్ ఒక కంపెనీ ఉంది, APSBCL. వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అయ్యే మెథడ్స్ ని ఆఫ్ ట్రాక్ వెళ్ళేసి ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడం ఆపేసారు. అసలు క్యాష్ పద్ధతిలో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఏమన్నారంటే డిజిటల్ పేమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే నువ్వు లిక్కర్ కొనుక్కోవాలంటే మేము ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయము, నువ్వు 100% క్యాష్ అయ్యి మాకు అనేది ఫస్ట్ ఆఫ్ ట్రాక్. అండ్ ఈ క్రమంలోనే 99,000 crores ఇన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయింది. ఎంత స్టాక్ తీసుకొచ్చారు, ఎంత అమ్మారు, ఇవన్నీ డిస్క్లోజ్ కాకుండా సాఫ్ట్వేర్ లోకి ఎక్కితే బయట పడతా అని చెప్పేసి ఆఫ్లైన్ లో నడిపించారు. లైక్ పేపర్ వర్క్. బేసిక్ గా ప్రజలందరూ ఆరల్స్ కంప్లీట్ వరల్డ్ సాఫ్ట్వేర్ కి వెళ్తుంది, డేటా టు డేటా, ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వద్దు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఓల్డ్ వేస్ కి వెళ్ళిపోయారు, బ్యాక్ టు 80s. ఎందుకంటే మంచి లివరేజ్ ఉంటుంది టు మ్యానిపులేట్ థింగ్స్. అండ్ ఈ APSBCL ఒక సాఫ్ట్వేర్ ఉండేది అనమాట, అదేంటంటే సీటెల్. ఈ సాఫ్ట్వేర్ ని బైపాస్ చేసి ఒక ఫేక్ సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకు అంటే లిక్కర్ స్టాక్స్, దాని ఆర్డర్స్ మ్యానిపులేట్ చేయడానికి. అండ్ వీళ్ళు చేసిన ఇల్లీగల్ పని బయట పెట్టింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. పత్రం దాఖలు చేసిన సిట్ అందులో పలు చోట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించింది. అండ్ SIT టీమ్ ఈ గ్యాంగ్ ఎవరైతున్నారో ఈ ఫేక్ సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు వీళ్ళ పేర్లు కూడా బయట పెట్టింది. వసుదేవ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంట్లో CID సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. రాజ్, అవినాష్ రెడ్డి, విజయ్ సాయి ప్రసాద్, మిథున్ రెడ్డి. Senior YSRCP MP Mithun Reddy was arrested over the weekend. అండ్ ఈ 6 members పుష్పాలో ఒక సిండికేట్ ఫామ్ అయినట్టు లిక్కర్ సిండికేట్ ఫామ్ చేశారు. పుష్ప సిండికేట్ మెంబర్. అండ్ వీళ్ళు ఎవ్రీ మంత్ 50 to 60 crores లేపేవారు ఇల్లీగల్ వేలో. అండ్ ఓవరాల్ 4.5 years కి వీళ్ళు లేపింది 3,200 crores. అండ్ ఈ 6 మంది ఈ గేమ్ ని, ఈ స్కామ్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసి దాని గురించి మాట్లాడదాం.
అండ్ బేసిక్ గా వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేశారు అంటే ఏవైతే బ్రాండ్స్ అమ్మకానికి వెళ్తే షాప్లకి దాని మీద బయాస్నెస్ అంటే ఏంటంటే ఎవరైతే బ్రాండ్స్ అవి ఉన్నాయో అవి ఈ పలానా పీపుల్ కి పైసలు పే చేసి బ్రైబ్ చేస్తేనే అలాంటి బ్రాండ్స్ అలౌ చేసేవాళ్ళు షాప్స్ కి పర్మిషన్స్ కి అమ్ముకోవడానికి. అండ్ ఈ ట్రిక్ వల్ల మన బ్రదర్స్ ఆగే మంచి మంచి బ్రాండ్లు సీగ్రమ్స్, ఇంపీరియల్ బ్లూ ఇలాంటివి వెళ్ళిపోయి వేరే కొత్త బ్రాండ్లు వచ్చినాయి. ఏపీలో కొత్తగా మరో 10 బ్రాండ్లకు ఏపీ ఎస్పీసీఎల్ తాజాగా అనుమతులు ఇచ్చింది. అదాన్, లీలా, స్పై ఇలాంటి బ్రాండ్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ లో. అండ్ వీళ్ళు చేసిన ఈ ట్రిక్ వల్ల మంచి బ్రాండ్స్ కి లాస్ అయ్యి వాళ్ళు ఫోర్స్ఫుల్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫ్యాక్టరీలో చేసుకునే దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్టిలరీస్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది కూడా వీళ్ళే చేయాలా. మరి కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? అండ్ వాళ్ళు తీసుకున్న లంచానికి మ్యాచ్ చేస్తూ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ బాక్స్ మీద ప్రైస్ 150 ఉంది అనుకో, వీళ్ళు 600 వేసేవాళ్ళు అనమాట. అండ్ లిక్కర్ షాప్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇలాంటి లోకల్ బ్రాండ్స్ అమ్మగానే వాళ్ళ నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ పలానా బ్రాండ్స్ కి వెళ్ళగానే ఆ పలానా బ్రాండ్స్ నుంచి విత్ ఇన్ 5 days లో వీళ్ళ షేర్ తీసుకొని ప్యాకప్. అండ్ ఈ మొత్తం ఎకో సిస్టమ్ ఎట్లా నడిచిందంటే ఫస్ట్ రాజు నుంచి స్టార్ట్ అయ్యి విజయసాయికి వెళ్తుంది, తర్వాత విజయసాయి నుండి మిథున్కి వెళ్తుంది, అండ్ మిథున్ నుంచి తర్వాత జగన్ రిలేటెడ్ పీపుల్ కి వెళ్తుంది. The CID has even named former Chief Minister Jagan Mohan Reddy. సరే మనీ ఫ్లో ఈ రూపంలో చేసిన అనుకుందాం, బట్ ఇది జస్ట్ మనీ ఫ్లో స్కామ్ అయితే ఆల్ గుడ్. బట్ ఇక్కడ స్కామ్ అయ్యింది పబ్లిక్ హెల్త్ తోటి. అండ్ ఈ లిక్కర్ స్కామ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్. ఈ కంప్లీట్ వీడియో మ్యాటర్ తెలుసుకొని స్టోరీ రాసుకొని వీడియో షూట్ చేసుకుని ఎడిట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తాం. మీరు చేయాల్సిన జస్ట్ ఒక చిన్న హెల్ప్, కింద సబ్స్క్రైబ్ చేసుకో. అప్పుడు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెక్కువ పట్టుకొస్తాం. ఓకే, బ్యాక్ టు వీడియో. పబ్లిక్ హెల్త్ రిస్క్ లో పెట్టిర్రు. ఈ నిజం ఎవరు చెప్తున్నారు? ఎస్ఐటి టీమ్ ఏదైతుందో ఈ పలానా బ్రాండ్స్, ఈ లోకల్ బ్రాండ్స్ ఏవైతే అమ్ముడు పోయినావో డ్యూరింగ్ ద లిక్కర్ స్కామ్, ఓకే, ఆ బ్రాండ్స్ ని టెస్టింగ్ కోసం పంపిరు ల్యాబ్ కి. పంపిస్తే దాంట్లో దొరికిన శాంపుల్స్ ఏం తెలుసా? వీటిలో దొరికిన శాంపుల్స్ మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. ఇవి పబ్లిక్ హెల్త్ ని చాలా ఘోరంగా హార్మ్ చేస్తాయి. చిల్ కావడానికి, రిలాక్స్ చేయడానికి తాగుతారు, రెగ్యులర్ గా తాగే అలవాటు ఉందో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఈ లోకల్ బ్రాండ్స్ ని కొనడం తప్ప. వాళ్ళు తాగాలనుకున్న నార్మల్ బ్రాండ్స్, మంచి బ్రాండెడ్ లిక్కర్ మార్కెట్ లో ఎక్కడ అవైలబుల్ లేకుండా చేశారు. కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? అండ్ ఈ విషయం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా చెప్పారు. జగన్ లిక్కర్ పాలసీని ఫ్లా చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు ఆయనకు అనుకూలంగా అని చెప్పేసి, పబ్లిక్ హెల్త్ తో చాలా డేంజరస్ వేలో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. అండ్ ఈ విషయం మీద సిఐడి కంప్లైంట్ చేశారు. సిఐడి IPC 409, 420, 120B ఇదేంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఈ యాక్ట్ మీద కేసెస్ బుక్ చేశారు. అండ్ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏం తెలుసా? ఈ స్కామ్ నడిపినోలే కాకుండా ఈ SIT రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో జగన్ పేరు కూడా ఉంది. The CID has even named former Chief Minister Jagan Mohan Reddy. అండ్ ఈ రాజ్ అనే పర్సన్ బయటకు వచ్చి ఏం చెప్పినంటే ఈ స్కామ్ మేము చేసినామని చెప్పి కన్ఫెస్ చేసుకున్నాం, బట్ అఫీషియల్ గేమ్ సైన్ చేయలేడు. అండ్ ఇంకేం మాట అన్నాడంటే జగన్ అన్నాడంట ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఎర్న్ చేసిన మనీని పార్టీ ఫండ్స్ కోసం యూజ్ చేసుకోండి అని. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ టోటల్ మనీ, ఈ లిక్కర్ స్కామ్ నుంచి జనరేట్ అయిన మనీ ఏడికి పోయింది? ఎందుకంటే మొత్తం 99% ఆఫ్ ది టైం ట్రాన్సాక్షన్ అయింది విత్ క్యాష్ టు క్యాష్. ఆన్లైన్ ఎటువంటి రికార్డ్స్ లేవు. 3,200 crores బ్రైబ్ అండ్ 200 crores ఎక్స్ట్రా పేమెంట్స్ చేసారు, ప్లస్ 99,000 crores టోటల్ సేల్స్ లెక్కలేదు. అండ్ ఈ విషయంలో మనీ లాండరింగ్ అయింది యూజింగ్ షెల్ అండ్ అదర్ హవాలా మెథడ్స్ లో. అండ్ ఈ 6 మంది పీపుల్ ఎవరైతే మెన్షన్ చేశారో దీంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, విజయసాయి రెడ్డి, సన్ ఇన్ లా ఫర్మ్ ఎరబిందో ఫార్మాలో 100 crores లోన్, 100 crores లోన్ అప్రూవ్ అయింది. అండ్ దాంట్లోకి 60 crores డైరెక్ట్లీ అదాన్ అన్న ఒక బ్రాండ్ కి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళిపోయినాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పాలా, ది సేమ్ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి శరత్ చంద్రారెడ్డి గారు, సోయానా విజయసాయి రెడ్డి గారి అల్లుడు అన్నగారు. సో ఇప్పుడు టోటల్ స్కామ్ అర్థమైపోయినాక ఇప్పుడు కంక్లూజన్ ఏంది? జగన్ ఏమని ప్రామిస్ చేసిండు? ఈ ఆల్కహాల్ అనేది ప్రోహిబిట్ చేస్తా, వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు ప్రోహిబిట్ దిస్ పలానా లిక్కర్ అని చెప్పేసి. బట్ ఇక్కడ అయ్యింది ఏంది? క్వైట్ ఆపోజిట్. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. అండ్ పబ్లిక్ ఓవర్ కి తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ నడిచింది. ప్రైజులు పెంచారు, కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెల్ నోన్ బ్రాండ్స్ ని బయటికి వెళ్ళిపెట్టేట్ చేసారు, తర్వాత వాళ్ళ బ్రాండ్స్ అమ్ముడు పోయేటట్టు చేసి అమ్ముడు పోయిన మనీ లెక్క మళ్ళీ బ్రైబ్ చేసారు. సో టోటల్ గా ఇంత పెద్ద స్కామ్ అయింది. కొన్ని స్కామ్ అయితే అయ్యింది అనుకుందాం, బట్ దీంతో పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అయింది కదా. ఎంత మంది ఆ అన్నోన్ బ్రాండ్స్ తాగిర్రు, దాంట్లో మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ వచ్చింది. అది చాలా డేంజరస్ పబ్లిక్ హెల్త్ కి. పబ్లిక్ హెల్త్ తో ఆడుకోరు లిటరల్లీ. అండ్ ఇది జస్ట్ స్కామే కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ నమ్మక ద్రోహం కూడా. ఒక లీడర్ పబ్లిక్ మంచి కోసం చూడాల్సింది పబ్లిక్ హెల్త్ తో ఆడుకున్నాడు. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా SIT, CID అందరూ ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేస్తారు. కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ వెయిట్ చేస్తారు. ఇప్పుడు టోటల్ స్కామ్ ని కన్సిడర్ చేసుకుంటే ఫ్యూ క్వశ్చన్స్ అడగాలి.
ఎవరైతే లిక్కర్ స్కామ్ నడిపిర్రో ఈ 6 మంది ఆర్ సో కాల్డ్ ఎవరైతే పొలిటీషియన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అందుతుందా? సెకండ్ క్వశ్చన్, ఈ 3200 crores ఏవైతే ఉన్నాయో ఇవి వాపస్ ఎట్లా తీసుకొస్తారు? ఈ 2 క్వశ్చన్లకు సొల్యూషన్ లేకపోతే ఈ కేసు కూడా అన్ని పొలిటీషియన్స్ ఓరియంటెడ్ కేసెస్ లో ఇది కూడా కొట్టుకోబోతుంది. పబ్లిక్ 2 రోజులు అయితే మర్చిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఈ స్కామ్ లో బాటిల్లో లిక్కర్ కాదు, బాటిల్లో ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ని ప్యాక్ చేసి బ్లాక్ మనీగా కన్వర్ట్ చేసి జగన్ లిక్కర్ మాఫియా నడిపారు. అండ్ ఇది పెద్ద నమ్మక ద్రోహం ఏపీ పీపుల్ కి. నాట్ జస్ట్ మనీ, హెల్త్ పరంగా కూడా పీపుల్ ప్రాణాలు పోతాయి అనే దానికి జనకకుండా వెనకడుగు వేయకుండా నడిపిన స్కామ్ ఇది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. వాట్ యూ గైస్ థింక్ అది కింద కమెంట్ చేయండి. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకో, మిస్ చేయకు. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ సపోర్ట్ చూపిస్తే నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను, మీకోసం ఎక్కువ ఇన్ఫర్మేటివ్ పార్ట్ పట్టుకొస్తాం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. బై బై.